బాగా కష్టపడి చదువుకొని మంచి ఎంఎన్సీలో ప్లేస్మెంట్ కొట్టి అదే కంపెనీలో పేరెంట్స్ కి గెస్ట్ గా తీసుకెళ్లి చూపిస్తే ఆ హ్యాపీనెస్ పీక్స్ కదా. మనం హ్యాపీ ఏందో గానీ వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం చూస్తుండే ఈ జన్మకి ఇంతే చాలు అని అనిపిస్తుంది. 2 years నుంచి విప్రో నాకు చాలా ఇచ్చింది అండ్ ఇప్పుడు ఈ ఆనందం కూడా. అన్నిటికంటే ఇది బెటర్. ఒక మంచి రోజు చూసి పేరెంట్స్ ని ఆఫీస్ కి గెస్ట్ గా తీసుకెళ్లాలి, వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయించాలి, వాళ్ళ హ్యాపీనెస్ ని చూడాలనుకున్న ద డే హ్యాస్ అరైవ్డ్. వాళ్ళ పనులన్నీ మర్చిపోయి ఆఫీస్ కి వచ్చి అట్లా జాలీగా ఎంజాయ్ చేసి చిన్న పిల్లల్లాగా ఆడుతుంటే నేను అమ్మ ఎమోషనల్ అయిపోతున్నా. నాకు అప్పుడు ఏమనిపించింది అంటే వాళ్ళకి డబ్బులు ఇవన్నీ ఇలాంటివి చూపిస్తే 10 మంది మంచి మాట్లాడుకునేలా చేపిస్తే ఇప్పుడు వాళ్ళకి ఇది గిఫ్ట్ లా ఉంటది. నాకైతే ఇది గిఫ్ట్ కాదు, ఇంకా గిఫ్ట్ ఇవ్వాల్సింది ఉంది వాళ్ళకి. అది పెద్దనే ఉంటది. వాళ్ళకి స్కూల్ ఐడి కార్డ్స్ తప్ప ఆఫీస్ ఐడి కార్డ్స్ తెలియదు. వాళ్ళ ఆఫీస్ ఐడి కార్డ్స్ గురించి వినలేదు, వాళ్ళు వేసుకోలేదు. వాళ్ళకి అవసరం కూడా నా వల్ల వేసుకున్నారు. నేను వాళ్ళ మెడలో వేసింది నార్మల్ ఆఫీస్ ఐడి కార్డ్ కాదు, బరువు, బాధ్యత. అన్నిటికంటే మించి వాళ్ళు నా కోసం చేసిన సాక్రిఫైస్. అన్నిటి కలిపి అట్లా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అసలైన రిటర్న్ గిఫ్ట్ ఇది కాదు, అది వేరేది ఉంది. అది రాక్ సాలిడ్ గా ఇస్తాం వీళ్ళకి. డే అంతా ఎంజాయ్ చేసిన తర్వాత తినేసి అట్లా ఆఫీస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళే టైంకి వర్షం అయితే పడింది. వాళ్ళకి అనిపించిందంట, అమ్మ చెప్తుంది వాళ్ళకి అక్కడే ఉండిపోవాలని ఉందంట. అక్కడ ఎంప్లాయీస్ ఎవరి వాళ్ళకి వర్క్ అంబియన్స్, ఆ ఎన్విరాన్మెంట్ అసలు వాళ్ళకి పోవాలనిపించట్లే. నాకు కనిపించింది వాళ్ళ కళ్ళలో. ఇది నా మెమొరబుల్ డే. ఇది నా దీనికంటే ఇంకా రాక్ సాలిడ్ మెమొరబుల్ డే అండ్ మంచి రోజు పర్మనెంట్ గా వీళ్ళకి మాట ఇచ్చినా ఖచ్చితంగా ఇస్తాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విప్రో, యూ గేవ్ మీ అండ్ ఐ నెవర్ ఫర్గెట్ యూ. యూ ఆర్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. మీరు కూడా ఇట్లా మంచి పొజిషన్ లో వెళ్తారని, పేరెంట్స్ ఇట్లా సర్ప్రైజ్ చేస్తారని, హ్యాపీగా వస్తారని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై.